మీ మైండ్ ఇంకా షార్ప్ అవడానికి నేను క్వశ్చన్ అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఎవరు? మరి ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ ఎవరు? దీనికి బాగా ఆలోచించండి. నాకు తెలిసి ఆలోచించే అవసరం లేదు, ఈజీగా ఆన్సర్ చెప్పగలరు. మరి సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? నాకు తెలిసి ఈరోజు 2 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ, మ్యాక్సిమం అందరూ ఆన్సర్స్ చెప్పచ్చు. మరి మీరు ఆన్సర్ చెప్పాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ అయితే రాశి ఫలాలు చూసేద్దాం. మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీకు స్థిరత్వం, ధైర్యం కలిసి వచ్చు అంశాలు. ఈరోజు మీరు స్థిరంగా ధైర్యంగా ఉంటే ఎలాంటి అంశాలైనా మీకు కలిసి వస్తాయి. మీ మొండి వైఖరి, కోపం, ఈర్ష్య గుణాలు మీ స్థానాన్ని బలహీనపరుస్తాయి. సో కోపం అవన్నీ తగ్గించుకుంటేనే మీరున్న పొజిషన్లో స్ట్రాంగ్గా ఉండగలరు. లేకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి ఇంకా కిందకు వచ్చేస్తారు. సో జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడా పక్కన, మెయిన్ కోపం అన్నది పక్కన పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ సంకల్ప సంరక్ష గుణాలు మీకు విజయావకాశాలను అందజేస్తాయి. సో మీ సంకల్పం అన్నదే చాలు మీకు ఎంతటి పెద్ద సక్సెస్నైనా కూడా తెచ్చి పెడతాయి. సో ముందైతే మీరు గట్టిగా సంకల్పించుకుంటే ఎస్ ఇది నేను చేయగలను అని అనుకుంటే ఏదైనా సాధించగలరు. ఎవరితోనూ తగువుకు వెళ్ళకూడదు. మీ సహోద్యోగులతో, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండండి. మరి మీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా మ్యాక్సిమం గొడవలు పడకుండా ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ అయితే మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ మనస్సులోని భావాలను యథేచ్ఛగా బయట పెట్టేందుకు సరైన సమయం. సో మీరు మనసులో ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా బయట పెట్టేందుకు రైట్ టైం అన్నమాట. మీ మనసులో మీరే దాచుకోకుండా అన్నీ కూడా బయట పెట్టడానికి ట్రై చేయండి. మీరు వృత్తి, వ్యాపార, ఆర్థిక వ్యవహారాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. సో మీ బిజినెస్ మీద, ఆర్థిక వ్యవహారాల మీద, వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి ట్రై చేయండి. అలాగే మీ సొంతగా ఓన్గా నిర్ణయాలు అంత ఫాస్ట్గా తీసుకోకూడదు అనమాట. సో డెసిషన్ ఏదైనా కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నెక్స్ట్ అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ ఆర్థిక ఆదాయ వనరులపై పునః పరిశీలన చేసుకోండి. మరి మీ ఆదాయం ఏంటి అవన్నిటి మీద ఒకసారి మళ్ళీ ఒక కంప్లీట్ ప్లానింగ్ చేసుకోండి. అలాగే పెరుగుతున్న అవసరాలకు తగినట్టుగా కొత్త ప్రణాళికలను ఆలోచించండి. మరి మీకంటూ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఆ అవసరాలకు తగినట్టుగా కొత్త ప్రణాళికలను ట్రై చేస్తూ ఉండండి. మీ శైలి, సాంఘిక వ్యవహారాలలో మార్పు అవసరం. అంటే మీ సాంఘిక వ్యవహారాలు, మీ డైలీ రొటీన్, వీటన్నిటిలో కూడా కొంచెం చేంజెస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. మరి మీ హెల్త్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తే అంత మంచిది. కలహాలకు దూరంగా ఉంటే మంచిది. మీరు నిర్వర్తించు బాధ్యతల నుండి తప్పుకోకుండా వాటిని పూర్తి చేయండి. మీరు ఏదైనా బాధ్యత చేపట్టి ఉంటే అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి, కానీ మధ్యలో ఆపేయకూడదు. సో ఏ పనైనా స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ కార్యసిద్ధికై ధైర్య సాహసాలను ప్రదర్శించండి. మరి మీ పని అవ్వాలి అంటే కంప్లీట్గా అందులో ధైర్య సాహసాలు అన్నింటిలో కూడా ప్రదర్శిస్తే ఎంత పెద్ద పని చేపట్టినా కానీ హ్యాపీగా కంప్లీట్ చేయగలుగుతారు. మీరు చేసిన తప్పులను అంగీకరించి వాటిని సరిదిద్దుకోండి. సో తప్పులు ఏం చేసినా కానీ వాటిని యాక్సెప్ట్ చేసి మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకోవాలి. అలాగే చక్కదిద్దాలంటే కొంచెం ఓపికను కూడా ప్రదర్శించాలి. ఓపికను, అనుభవాన్ని ఇవన్నీ కూడా వినియోగించండి. అంటే మీ చుట్టుపక్కల సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అవ్వాలి అంటే కొంచెం ఓపికగా ఉంటే అన్నీ కూడా సెట్ అయిపోతాయి అన్నమాట. మీకు కావాల్సింది మెయిన్ ఓపిక. నెక్స్ట్ అయితే తులా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
ప్రతికూల భావావేశాలు మీ కార్యక్రమాలను దెబ్బతీస్తాయి. మరి ప్రతికూల ఆవేశాలు, భావాలు అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. చేదు జ్ఞాపకాలు దరి చేరకుండా మీ భావోద్వేగాల్ని నియంత్రించుకుంటే సత్ఫలితాలను పొందుతారు. సో మీ భావోద్వేగాలు అన్నీ నియంత్రించుకొని కంట్రోల్లో ఉంచుకుంటే కనుక మీకంతా కూడా సక్సెస్ జరుగుతుందన్నమాట. సో కోపం ఇవన్నీ కొంచెం తక్కువ చేసి ఓపిక ఎక్కువ ఉంటే కనుక అన్నీ సక్సెసే మీకు. నెక్స్ట్ అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ అభివృద్ధి వేగంగా లేకపోయినా మీకు వ్యూహాలు మిమ్మల్ని రక్షిస్తాయి. సో మీ అభివృద్ధి వేగంగా లేకపోయినా సరే మీకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మిమ్మల్ని రక్షిస్తాయి. మీకేం అవసరమో గ్రహించి విశ్లేషించుకోండి. సో మీకేంటి అవసరం బాగా ఆలోచించి ముందు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. మీ జాగ్రత్త పడే తత్వం అన్ని వేళలా పాటించండి. సో జాగ్రత్త పడే తత్వం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా పాటిస్తూ రావాలన్నమాట. నెక్స్ట్ అయితే ధనస్సు వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ అతి జాగ్రత్తతో ఎదుట వారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. జాగ్రత్త మంచిదే, కానీ అతి జాగ్రత్త కొన్నిసార్లు అవతల వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా చూసుకోవడం చాలా బెటర్. విమర్శలను ధీటుగా ఎదుర్కోండి. మరి ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా ఎప్పుడు రెడీగా ధీటుగా ఎదుర్కోవడానికి ట్రై చేయాలి. మీ పని నుంచి కాస్త విరామం తీసుకొని ప్రశాంతంగా గడపండి. మరి మీ పని నుంచి కొంచెం విరామం తీసుకోండి. రెగ్యులర్గా స్ట్రెస్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం విశ్రాంతిగా గడపడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ అవరోధాలేంటో గ్రహించండి. సో మీలో ఉన్న ఫాల్ట్స్ ఏంటో గ్రహించండి. ప్రస్తుత సమస్యలపై దృష్టి పెట్టి అవి తీవ్ర రూపం దాల్చకుండా చూసుకోండి. మరి ప్రస్తుతం ఏం సమస్యలు ఉన్నాయి వాటన్నిటిపైన దృష్టి పెట్టి అవి ఎక్కువ కాకుండా చూసుకోండి. మరి చేయవలసిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ట్రై చేయాలి. సో మీకు ఎలాంటి పనులున్నా అవన్నీ సకాలంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ అయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ వ్యాపారానికి సంబంధించి మీ నమ్మకాల వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సో మీ వ్యాపారానికి సంబంధించి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఏం పర్లేదు, అన్నీ సెట్ అయిపోతాయి. మీ మొండి వైఖరి, ఎదుటివారి పట్ల మీ అతి నిజాయితీ ప్రాధాన్యతనివ్వడం మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. సో మీ అతి నిజాయితీ ఇవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి, లేదంటే మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అయితే మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు మీ ఇష్టానుసారంగా ఉండవచ్చనే అపోహలో ఉండకూడదు. మీ ప్రత్యర్థులు, శత్రువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. సో మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పరిస్థితులను బలవంతంగా మీ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవద్దు. సో మీకు బలవంతంగా ఎలాంటి సిచ్యువేషన్ మన చేతిలోకి తెచ్చుకున్నా కానీ అది ఎక్కువ కాలం ఉండదు. సో బలవంతంగా ఎలాంటి సిచ్యువేషన్స్ మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ట్రై చేయొద్దు. చూసారు కదా, మొత్తానికైతే ఇది ఈరోజు మనందరి రాశి ఫలాలు. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? సతీష్ గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సతీష్ గారు మీరు ఎలాగో ఆన్సర్స్ చెప్పేస్తారు, నాకు తెలుసు. రోజు చేస్తారు, రోజు చక్కగా 2 ఆన్సర్స్ చెప్తారు. మరి ఇవాళ ఆన్సర్స్ తెలుసా నేను అడిగిన క్వశ్చన్స్కి? తెలుసు. ఆన్సర్ చేసే ముందు విజయవాడలో మా మామయ్య కూతురు ఉన్నారు, మౌనిక, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పరా? ఏంటేంటి మళ్ళీ చెప్పండి. విజయవాడలో మా మామయ్య వాళ్ళ కూతురు, ఓకే, మౌనిక, శిరీష, వాళ్ళకి హాయ్ చెప్పాలా? మౌనిక, శిరీష వాళ్ళకి హాయ్ చెప్పండి. తప్పకుండా. విజయవాడలో మా సతీష్ వాళ్ళ మామయ్య కూతురు మౌనిక, శిరీష వీళ్ళిద్దరికి కూడా హాయ్, గుడ్ మార్నింగ్. ఓకేనా? ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్స్ మన ఎలక్షన్ కమిషనర్ జరిగినేమో విఎస్ సంపత్. విఎస్ సంపత్.
విఎస్ సంపత్. ఓకే, మరి సెకండ్ నాగార్జున సాగర్. పద్దెనిమిదవ ఎలక్షన్ కమిషనర్ ఆయన, తమిళనాడు కేరళ చెందిన అతను. ఓకే, నాకు తెలుసు మీరు ఒక ఆన్సర్ చెప్పి దాని ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు. ఎనీవేస్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటే కృష్ణానది మీద ఉంది. కృష్ణానది మీద 1953 డిసెంబర్ 23 ఎప్పుడో దానికి శంకుస్థాపన చేసింది. ఓకే, మరి సతీష్ గారు ఆన్సర్ చెప్పడమే కాకుండా ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. మరి ఇది కరెక్టో కాదు మనం ఎండింగ్లో చూద్దాం, ఓకేనా? మీరు ఎలాగో రోజు కాల్ చేస్తారు, రోజు ఆన్సర్స్ చెప్తారు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సతీష్ గారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకో కాలర్ అడిగి ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, హాయ్ ప్రియా, మార్నింగ్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హలో, చందు గారు. చందువేనా? ఎస్, చందునే. చూసారు ఎలా గుర్తుపట్టాను. సరే చందు గారు, చెప్పండి. చెప్పాలి మీరే, ఏం చేశారు నిన్న వీకెండ్? నా తరఫున మీకు, మీ టీం ఎంటైర్ టీమ్ కి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు కూడా మా టీం అందరి తరఫు నుంచి, మా 99 నుంచి అండ్ మార్నింగ్ కాఫీ నుంచి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఓకే చందు గారు, మరి ఈరోజు క్వశ్చన్స్ విన్నారా మీరు? అబ్బా, ఫస్ట్ కాల్ నాది అయితే బాగుండే కదా, నేను లైన్ లో ఉన్నాను, అతను చెప్పేసి కరెక్ట్ ఆన్సర్. అయ్యా పోన్లేండి, నాకు తెలుసు కదా మీరు ఎలాగో కరెక్ట్ ఆన్సర్ చెప్తారని. సో మీరు చెప్పండి ఒకసారి, ఆన్సర్స్ ఏంటో చెప్పండి. ఫస్ట్ దానికి సంపత్, సెకండ్ వచ్చి కృష్ణానది. కృష్ణానది, ఓకే. ఇది ఓనేనా? మీకు తెలుసా ఈ రెండు? ఓనే తెలుసు. సరే చందు గారు, ప్రతిసారి గూగుల్ అనుకుంటున్నారా? అయ్యో లేదు, ఫస్ట్ ఒక్కసారి గూగుల్ అని మీరే చెప్పారు. ఇంక సరే నార్మల్ గా అడుగుతున్నా. నేను డౌట్ గా చెప్పానంటే గూగుల్ అనమాట. ఆహా, ఓకే అయితే సరే. ఈసారి నుంచి డౌట్ గా చెప్తే గూగుల్, కాన్ఫిడెంట్ గా చెప్తే మీరు. అంతే. సూపర్. మరి చూద్దాం మీరు కరెక్టో కాదు, షో ఎండింగ్ లో చూద్దాం, ఓకేనా? ఓకే ప్రియా, ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడేది? విజయవాడ చిన్న విజయవాడ. చిన్న గారు, హలో, చెప్పండి మేడం. చెప్పాలి, మీరు చెప్పాలి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జాబ్ చేస్తాను మేడం. జాబ్ చేస్తున్నారు, ఇవాళ జాబ్కి వెళ్ళాలి. నిన్న సండే హ్యాపీగా ఎంజాయ్ చేశారా? అవును మేడం. ఓకే, మరి చిన్న గారు చెప్పండి. మీరు చెప్పాలి, నేను క్వశ్చన్స్ అడిగి విన్నారా మీరు? క్వశ్చన్స్ ఏదో అడిగారు, విన్నాను. కృష్ణానది ఏదో చెప్పారు. అయ్యా, మీరు ఏదో చెప్పారు, ఏదో అన్నారు, మొత్తానికి ఆన్సర్ ఏదో చెప్పారు. ఓకే సరే, మీరేదో మొత్తానికి కృష్ణానది అనుకుంటున్నారు ఆన్సర్. అవును మేడం. ఓకే, మా చిన్న గారు మీరు చక్కగా షోని ఇలాగే కూల్గా ఎంజాయ్ చేయండి. నేను షో ఎండింగ్లో ఆన్సర్స్ చెప్తా, ఓకేనా? ఓకే మేడం. మా అర్చన మేడం ఒకసారి హాయ్ చెప్పరా? ఎవరికి? అర్చన. ఓకే, అర్చన గారికి హాయ్, గుడ్ మార్నింగ్, ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మా నెక్స్ట్ అయితే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో, అరే కాల్ కట్ అయింది, ఏం పర్లేదు, మళ్ళీ ట్రై చేయండి, కాల్ కలుస్తుంది. మీరు కాల్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే దూరంగా వచ్చి మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాల్ చేసిన తర్వాత కాల్ కట్ అయితే మీకంటే ఎక్కువ నేను ఫీల్ అవుతాను. సో జాగ్రత్తగా చూసుకొని కాల్ సిగ్నల్ ఉన్న దగ్గరే మాట్లాడండి. నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసలేమో చూసేద్దాం. మాది ఈరోజు జాబ్ అప్డేట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, నోట్ డౌన్ చేసుకోండి. ఈరోజు జాబ్ వచ్చేసి మనకి ఏ కంపెనీలో ఉంది అంటే క్యాటర్పిల్లర్. మరి దీని పోస్ట్ వచ్చేసి అసోసియేట్ ఐటీ ఎనలిస్ట్ పోస్ట్ ఉంది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అండ్ చెన్నైలో పోస్టులు పడ్డాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి BE, BTech,
బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్. మరి ఈ 5 స్ట్రీమ్స్లో ఎవరైనా కంప్లీట్ చేసినా కానీ జాబ్ అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అక్కలేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి www.allindiajobs.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాటర్పిల్లర్ కంపెనీ గురించి వెతికితే కనుక మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. హ్యాపీగా జాబ్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ జాబ్ సంపాదించేయండి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు? నా పేరు నాగేష్ అండి, కొత్త నుంచి కాల్ చేస్తున్నా. నాగేష్. అవునండి. ఓకే, నాగేష్ గారు ఏం చేస్తూ ఉంటారు? మాది బిజినెస్ అండి, ట్రాన్స్పోర్ట్ మాది. బిజినెస్. ఓకే, మరి నాగేష్ గారు చెప్పండి. ఈరోజు విన్నారా క్వశ్చన్స్? లేదండి. వినలేదా? వినలేదండి. ఎందుకు వినలేదు? లేదు, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యానండి, ఆఫీస్కి వెళ్ళామని. సరే, మరి మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను, రేపటి నుంచి తొందరగా పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా? ఓకే, మీ స్మైల్ బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. అదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఏ నదిపై ఉంది? ఏ నిలిపోయి ఉందండి? నాగేష్ గారు చెప్పారండి ఆన్సర్? ఇప్పుడు చెప్పాలా ఆన్సర్? అయ్యో, మరి ఇంతసేపు ఎందుకు ఆలోచించారు? మీకు క్వశ్చన్ రిపీట్ చేస్తారండి. నాగార్జున సాగర్ ఏ నదిపై ఉంది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? తెలియదండి ఆన్సర్. ఏం పర్లేదు, ఇప్పటి నుంచి షో కంటిన్యూస్గా చూడండి, నేను చూడండి ఆన్సర్ చెప్తాను, ఓకేనా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ అయితే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? టోనీ. ఓకే, టోనీ గారు చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? నేను బీటెక్ చేస్తున్నా. బీటెక్ చేస్తున్నారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ధూల్పేట నుంచి కాల్ చేస్తున్నా. ఓకే, మరి టోనీ గారు బీటెక్ ఏ ఇయర్? ఇప్పుడు థర్డ్ ఇయర్. ఇవాళ కాలేజ్కి వెళ్ళాలా? కాలేజ్కి వెళ్ళాలి కానీ ఏం వెళ్తలేం. ఎందుకు వెళ్తలే? కానీ రోజు ఏం వెళ్తామని. ఆహా, ఎంత చక్కగా చెప్పారు టోనీ. ఫ్రెండ్స్ టీవీ చూస్తారు, కొంచెం హాయ్ చెప్తా. కొంచెం హాయ్ చెప్తా టోనీ. మరి టోనీ ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్, ఓకేనా? ఇంత స్లో మాట్లాడినావు. సరే టోనీ, కాల్ కట్ అయింది, ఏం పర్లేదు, నేను వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ అయితే ఇంకా కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు రవీందర్ అండి. రవీందర్ రెడ్డి. రవీందర్. అవునండి. ఓకే రవీందర్ గారు, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. చెప్పండి. రవీందర్ గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తామండి. సరే, మరి ఈరోజు క్వశ్చన్స్ విన్నారా రవీందర్ గారు? ఈరోజు క్వశ్చన్స్ విన్నారా? క్వశ్చన్స్ ఏం లేదండి. అయ్యా, ఏం పర్లేదు, చూస్తుండండి. సో అండ్ నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ చెప్తాను. మ్యాక్సిమం 7:15 కల్లా పెట్టడానికి ట్రై చేయండి. మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ దాంతోపాటు అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అయితే ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, చూసారా? హలో వనజ, నా పేరు నెల్లూరు మాది. ఓకే వనజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీ స్మైలింగ్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫుల్ జోష్గా ఉన్నారు. అవునండి, ఇది రెండోసారి కదా కలవడం. అబ్బా సూపర్. నేను చాలా చెప్పండి. హాయ్ చెప్తారా కొంచెం? అయ్యో తప్పకుండా చెప్తా. మీ పాప పేరేంటి? భార్గవి. భార్గవి, హాయ్, గుడ్ మార్నింగ్. గౌతమ్. హలో గౌతమ్. ఓకే, భార్గవికి గౌతమ్కి హాయ్, గుడ్ మార్నింగ్, ఓకేనా? మాట్లాడండి. ఇవ్వండి. హలో భార్గవి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. నీ పేరు ప్రియా కదక్క? అవునానా. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాసా? ఓకే, వాళ్ళ స్కూల్ ఉందా మరి? ఉంది. వెళ్ళాలా స్కూల్కి? వెళ్తాను. వెళ్తావా? గుడ్ గర్ల్. మరి అక్క నువ్వు క్వశ్చన్స్ అడిగావు కదా, సెకండ్ క్వశ్చన్ కి కృష్ణా నది అక్క. వావ్ సూపర్. మరి క్లాస్ లో నువ్వేనా ఫస్ట్? చెప్పు. మా మేడం చెప్పారక్క. అక్క లాస్ట్ లో రైట్ అయితే నా పేరు చెప్పక్క. సరే భార్గవి, తప్పకుండా. మరి లాస్ట్ లో కృష్ణా నది కరెక్ట్ ఆన్సర్ అయితే నీ పేరు తప్పకుండా చెప్తా, ఓకేనా?
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ అయితే ఈరోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. మరి ఈరోజు ట్రావెల్ ఒక మంచి ప్లేస్ చూపిస్తా, చూసేయండి. రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో గల మౌంట్ అబూ ఒక వేసవి విడిది. ప్రకృతి సౌందర్యం, సౌకర్యవంతమైన వాతావరణం, పచ్చటి కొండలు, దివ్యమైన సరస్సులు, అందంగా నిర్మించిన ఆలయాలు, అనేక ధార్మిక కేంద్రాలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి. జైనులకు ఈ ప్రాంతం ఒక ప్రముఖ తీర్థయాత్ర స్థలం. 1220 మీటర్ల ఎత్తులో గల ఈ పర్వత కేంద్రం ఆరావళి పర్వత శ్రేణుల్లోని ఎత్తైన శిఖరం మీద నెలకొని ఉంది. మౌంట్ అబూ ప్రముఖ చరిత్ర, పురాతత్వ ప్రాంతాలు, అద్భుతమైన వాతావరణం కలిగి ఉండటం వల్ల రాజస్థాన్లోని అతిపెద్ద పర్యాటక ఆకర్షణలో ఒకటిగా పరిగణింపబడుతుంది. ప్రధానంగా వేసవికాలం, వర్షాకాలాల్లో వేలాది మంది పర్యాటకులు, భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. గత దశాబ్దంలో ఈ పర్వత కేంద్రం ఒక ప్రముఖ వేసవి విడిదిగాను, హనీమూన్ గమ్యస్థానంగాను ప్రజాదరణ పొందింది. సర్పదేవత అర్బుదా పేరిట ఈ ప్రాంతాన్ని అర్బుదారణ్య అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివుని వాహనమైన నందిని రక్షించడానికి సర్పదేవత కిందికి వచ్చింది. తర్వాతి కాలంలో అర్బుదారణ్య పేరు అబూ పర్వత లేదా మౌంట్ అబూగా మారింది. ఇక్కడ గుర్జర్లు నివసించేవారని, వారికి అర్బుద పర్వతాలతో అనుబంధం ఉండేదని ఈ ప్రాంతానికి చెందిన చారిత్రక గ్రంథాలు, శాసనాల్లో నమోదు చేయబడింది. నక్కీ సరస్సు, సెన్సస్ పాయింట్, టోడ్ రాక్, ది సిటీ ఆఫ్ అబూ రోడ్, ది గురు శిఖర్ పీక్, మౌంట్ అబూ వన్యప్రాణి అభయారణ్యం ఈ ప్రాంతంలో చూడవలసిన ప్రధాన ఆకర్షణలు. అనేక చారిత్రక, ధార్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో ప్రధానంగా దిల్వారా జైన దేవాలయాలతో పాటుగా అదర్ దేవి ఆలయం, దూద్ బవూరి, శ్రీ రఘునాథ్జీ ఆలయం, అచల్ఘర్ కోట వంటి ప్రాంతాలు కూడా మౌంట్ అబూలో ఉన్నాయి. మౌంట్ అబూకు చక్కటి రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలున్నాయి. 185 కిలోమీటర్ల దూరంలో గల ఉదయ్పూర్ నుండి వాయు మార్గం ద్వారా పర్యాటకులు ఇక్కడికి చేరొచ్చు. సంవత్సరం పొడవునా వాతావరణం ఆహ్లాదంగా ఉన్నప్పటికీ వేసవికాలం ఈ ప్రాంత సందర్శనకు ఉత్తమమైనది. ఓకే, మరి చక్కటి ప్లేస్ చూసాం కదా. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? నా పేరు రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్ గారు, చెప్పండి. అవును మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏం చేస్తూ ఉంటారు? పాలంచి నుండి అండి, నేను బీటెక్ చేస్తున్నాను. ఓకే, మరి రాజ్ కుమార్ గారు చెప్పండి. ఈరోజు క్వశ్చన్స్ విన్నారా? విన్నా మేడం. ఆన్సర్స్ తెలుసా? ఆన్సర్ అంటే కృష్ణానగర్ పెట్టాం మేడం. అదొకటే తెలుసా? ఫస్ట్ దానికి ఆన్సర్ తెలీదా? చెప్పండి మేడం. ముందు కాలేజ్ చెప్పింది విన్నారా మీరు? విన్నా మేడం. నాగార్జున సాగర్ ఏ కాల పైన ఉందని. ఓకే, మరి ఫస్ట్ దానికి ఆన్సర్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? అంత తెలియదు మేడం. ముందు కాలేజ్ విన్నుంటే కొంచెమైనా చెప్పడానికి ట్రై చేశారు. ఎనీవేస్ ఒక ఆన్సర్ చెప్పారు. ఇది కరెక్టో కాదో మనం షో ఎండింగ్లో చూద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ అయితే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? వినోద్. వినోద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మరి వినోద్ గారు చెప్పండి ఈరోజు క్వశ్చన్స్కి ఆన్సర్స్. ముందు మీరు హాయ్ చెప్పాలి. తప్పకుండా చెప్తా. ఎవరికి చెప్పాలి? మా అన్నయ్యకి, మైదీపట్నంలో ఉన్న మా బావగారికి, మా అక్కకి. ఓకే, మీ అమ్మాయికి, బావగారికి, అత్తయ్యకి, మామయ్యకి. అమ్మాయి కదా, అన్నయ్య బ్రో. అన్నయ్య, ఓకే బ్రదర్. ఓకే, మీ బ్రదర్కి, అత్తయ్యకి,
అక్కయ్యకి మా బావగారికి, బావగారికి. ఓకే వెస్ట్లో ఉంటున్నాం మా మమ్మీకి మా డాడీకి, ఓకే మమ్మీకి డాడీకి. బంజారా హిల్స్ ఉన్నాం మా ఫ్రెండ్స్కి. ఓకే సో మట్టి చెప్పండి. ఓకే మరి వినోద్ గారి ఫ్యామిలీ అందరికీ కూడా చాలా పెద్ద 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 హాయ్. నాకు మీకు కూడా, మీకైతే గుడ్ మార్నింగ్ చెప్పాను, ఎలా ఉన్నారు కూడా అడిగాను నేను. థ్యాంక్స్. సరే వినోద్ గారు హాయ్. హాయ్. ఓకే అమ్మయ్య, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్స్ నేను ఒకటే అన్నాను, అదే నది అన్నారు కదా, అది కృష్ణా నది మీద ఉందనేసి నా డౌట్. డౌట్ చిన్న. సరే అయితే మరి ఫస్ట్ క్వశ్చన్కి తెలీదా? లేదండి, చెప్పండి అసలు క్వశ్చన్ చెప్పండి. ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఎవరు? బనర్వాల్. ఇప్పుడైతే బనర్వాల్. ఓకే ఎనీవేస్ ఇది కరెక్ట్ కాదు, మన ఎండింగ్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మన నెక్స్ట్ అయితే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు? నా పేరు నాగ్ అండి. నాగ్. ఓకే నాగ్ గారు ఏం చేస్తుంటారు? నేను చదువుకుంటున్నాను. చదువుకున్నారు, ఉత్తి నాగేనా, ఇంకేం లేదా? నాగరాజు కానీ నాగాన్ని పెట్టుకున్నాను. ఓకే మరి నాగ్ గారు ఏం చదువుతున్నారు? 10th. ఇవాళ స్కూల్కి వెళ్ళాలా? ఇంకా టైం ఉంది కదా. టైం ఉంది కదండి. ఇంకా టైం ఉందా? సరే స్కూల్ క్లాస్లో కూడా ఇంతే కామా? అంతే. అంతేనా? సరే ఎనీవేస్ నాకు ఈరోజు క్వశ్చన్స్ విన్నావా? ఇంకెప్పుడే చూసాను, ఇంక టీవీ. అయ్యా ఇప్పుడే చూసావా? ఏం పర్లేదు, ఇప్పటి నుంచి కంటిన్యూస్గా చూస్తుండు, నీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ చెప్తా. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ అయితే ఈరోజు మీకు తెలుసాలేముందో చూద్దాం. ఓకే మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను, మీరు కూడా తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు కదా, నాకు తెలుసు. రోజుకి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నాను, మీరు తెలుసుకుంటున్నారు. అండ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఒకసారి చూసుకోండి, ఎందుకంటే పాత నెంబర్స్ ట్రై చేస్తున్నారు చాలామంది. అలా కాకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఒక్కసారి చూసుకొని డైల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కాల్ చేసినప్పుడు మీకు తెలుసు కదా, టీవీ వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టాలి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇంత కాల్ చేసి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోయి కట్ అయిపోతే మీకంటే ఎక్కువ నేను ఫీల్ అవుతాను అనమాట. సరే ఇదంతా చెప్పేసా కదా, నెక్స్ట్ కాల్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఈరోజు మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే టాలెస్ట్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. అంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణం ఏంటో తెలుసా? అది కెనడాలోని టొరంటోలో ఉన్న సిఎన్ టవర్ అన్నమాట. దీని పొడవు 1815 అడుగులు. అయితే దీనికంటే పొడవైన టవర్స్ ప్రపంచంలోనే మరికొన్ని ఉన్నాయి. అంటే వీటికంటే పొడవైనవి కొంచెం ఉన్నాయి, వాటికి వైర్స్ ద్వారా సపోర్ట్ ఉంటుంది. అయితే వాటికి వైర్స్ ద్వారా సపోర్ట్ ఉంటుంది. మరి ఈ సిఎన్ టవర్ మాత్రం ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్ అన్నమాట. సో దీనికి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంటుంది. మరి సిఎస్ టవర్కి మరో రికార్డ్ కూడా ఉంది, దీనిపైన గ్రాఫిటీ కూడా ప్రపంచంలోనే ఎక్కువ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇదైతే చాలా పెద్ద టవర్. అండ్ ఇదైతే మనకి 1976లో ఈ టవర్ యాంటెనాకు 20,000 మంది పిల్లలు గ్రాఫిటీ చేశారు. ఆ తర్వాత దాన్ని హెలికాప్టర్ ద్వారా గాల్లోకి ఎత్తి నిర్మాణం పై భాగంలో ఉంచారనమాట. ఇదే ఈరోజు మీకు తెలుసా అనమాట. సో చూసారు కదా, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది. అండ్ నెక్స్ట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? హలో గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. శ్రీకాంత్ గారు మీరు గట్టిగా మాట్లాడాలి. నా పేరు శ్రీకాంత్ అండి. ఓకేనండి శ్రీకాంత్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను కార్ మెకానిక్ అండి. ఓకే మరి శ్రీకాంత్ గారు ఈరోజు క్వశ్చన్స్ విన్నారా? నేను ఏం వెళ్ళదు మేడం, జస్ట్ అలా ఫోన్ టీవీ పెట్టి చూసి ఫోన్ చేశాను మీకు. అవునా, ఏం పర్లేదు. నార్మల్గా రేపు నీ తొందరగా పెట్టడానికి ట్రై చేయండి. నేను క్వశ్చన్స్ అడుగుతా, వాటితో పాటు ఆన్సర్స్ చెప్తా, దాంతోపాటు చాలా అప్డేట్స్ కూడా చెప్తా. ఓకేనా? ఓకే మేడం. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ అయితే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు? నా పేరు శంకర్ అండి. శంకర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏం చేస్తూ ఉంటారు?
నేను ఇక్కడ హలో శంకర్ గారు. చేస్తానండి. ఓకే, మరి శంకర్ గారు ఈరోజు క్వశ్చన్స్ విన్నారా? ఏంటండి? ఈరోజు క్వశ్చన్స్ విన్నారా? కొంచెం నాకు అర్థం కావడం లేదు, మెల్లగా చెప్పండి. ఈరోజు క్వశ్చన్స్ విన్నారా? భోజనమా? ఆ, ఇంత జల్దీ భోజనం ఎట్లా చేస్తానండి, నాకు అర్థం కాదు. హలో హలో. ఓకే, ఈరోజు నేను క్వశ్చన్స్ విన్నారా అని అడుగుతున్నాను, మీకు అడగాల మళ్ళీ? హలో, అయ్యో కాల్ కట్ అయింది, ఏం పర్లేదు, మళ్ళీ ట్రై చేయండి, కాల్ కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇంకొక కాల్ అని చూసేద్దాం. హలో హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గంగాధర్ అండి. గుడ్ మార్నింగ్ గంగాధర్ గారు, చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? గంగాధర్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేయాలి. బీటెక్ సెకండ్ ఇయర్ అండి. ఓకే, మరి ఈరోజు క్వశ్చన్స్ విన్నారా? గంగాధర్ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకూడదు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టాలి. హలో, విజయవాడ అండి. ఓకేనండి, ఓకే ఓకే, మీరు టీవీ చూడొద్దు, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, ఓకేనా? ఓకే. ఓకే, బన్వర్లాల్. ఓకేనండి, మరి ఈరోజు క్వశ్చన్స్ విన్నారా నేను చెప్పింది? విన్నానండి. బన్వర్లాల్ ఒకటి, విజయవాడ ఒకటి అన్న. బన్వర్లాల్ ఫస్ట్ దానికి ఓకే, విజయవాడనా? సెకండ్ది ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? నాగార్జున సాగర్. ఓకే, ఎనీవేస్ టూ ఆన్సర్ చెప్పారు, ఇది కరెక్ట్ కదా, మనం షో ఎండింగ్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ అయితే ఈ రోజు ఈవెంట్స్లో ఏముందో చూసేద్దాం. ఓకే, మరి ముందుగా ఈరోజు రవీంద్ర భారతిలో ఏ ఈవెంట్ ఉందో చూసేద్దాం. మరి రవీంద్ర భారతిలో ఈవెంట్ వచ్చేసి మనకి ఈవినింగ్ 6:17కి స్టార్ట్ అవుతుంది. శాస్త్రీయ సంగీతం నృత్య కార్యక్రమం జరుగుతుంది. ఇదైతే 6:20 నుంచి స్టార్ట్ అవుతుంది రవీంద్ర భారతిలో. మరి ఇంకొక ఈవెంట్ కూడా ఉంది. ఆ ఈవెంట్ వచ్చేసి మనకి త్యాగరాయ గానసభలో ఉంది. మరి త్యాగరాయ గానసభలో ఈవెంట్ ఏంటి అంటే మనకి 5:30కి, సాయంత్రం 5:30కి అమర గాయని గాయకుల ఆరాధోత్సవం. ఇదైతే సాయంత్రం 5:30కి, అలాగే 6 గంటలకు పిల్లలచే చల్ ఇంద్రజాలం. ఈ రెండు మనకి త్యాగరాయ గానసభలో జరుగుతాయి అన్నమాట. ఈరోజు ఈవెంట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. మరి ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ చెప్పేద్దాం. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ చూద్దాం. ముందుగా మనకి హైదరాబాద్లో 27,180, ముంబైలో 27,065, చెన్నైలో 27,110 రూపీస్. మళ్ళీ చెప్తున్నా, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ హైదరాబాద్లో 27,180 రూపీస్, ముంబైలో 27,065, చెన్నైలో 27,110 రూపీస్. మరి ఇదైతే ఇప్పుడుకి ఉన్న ఈ రోజుకున్న గోల్డ్ అప్డేట్స్. మరి నెక్స్ట్ అయితే ఈ రోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూసేద్దాం. మరి ఈరోజు క్లైమేట్ ఎలా ఉండబోతోంది అంటే మనకి ముందుగా హైదరాబాద్లో మినిమం వచ్చేసి 18 degrees ఉంది, మ్యాక్సిమం 28 degrees ఉంది. మరి నెక్స్ట్ కర్నూలులో మినిమం 20 degrees, మ్యాక్సిమం 31 degrees. అండ్ నెక్స్ట్ అయితే తిరుపతిలో మినిమం 21 degrees, మ్యాక్సిమం 29 degrees. అలాగే విజయవాడలో మినిమం 20, మ్యాక్సిమం 27 degrees. అలాగే విశాఖపట్నంలో మినిమం 22 degrees, మ్యాక్సిమం 26 degrees. వరంగల్లో మినిమం 17, మ్యాక్సిమం 28 degrees సెంటిగ్రేడ్. మరి ఇదైతే ఈ రోజుకున్న వెదర్ అప్డేట్. మరి చూసారు కదా, చక్కగా అప్డేట్స్ అన్నీ చెప్పేశాను. ఇంకా మిగిలింది అలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే. నాకు తెలిసి ఫస్ట్ ఒక 2-3 కాలర్స్ అందరూ కూడా చక్కగా కరెక్ట్ ఆన్సర్ చెప్పారనమాట. మరి అది కరెక్టో కాదు చూసే టైం వచ్చేసింది, చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నేనేం అడిగానంటే, ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మరి ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ కరెక్ట్గా చెప్పారు ఆన్సర్ చందు గారు, అలాగే సతీష్ గారు. మరి ఆన్సర్ వచ్చేసి సిఎస్ సంపత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. సెకండ్ క్వశ్చన్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? మరి దీనికి కూడా కరెక్ట్గా సతీష్ గారు, చందు గారు, అలాగే భార్గవి కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్పింది. ఆన్సర్ వచ్చేసి కృష్ణా నది.
మరి ఈ రెండింటికి ఆన్సర్స్ అయితే ఇవి చూసారు కదా. 2 క్వశ్చన్స్ 2 ఆన్సర్స్ వీటితో పాటు అప్డేట్స్ అన్నీ చెప్పేశాను. దాంతో హ్యాపీగా కాలర్స్తో కూడా మాట్లాడేశాను. మరి మీరు రేపటి దాకా వెయిట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే రేపే మళ్ళీ మీ ప్రియ మీ ముందు ఉంటుంది చాలా అప్డేట్స్తో ఇన్ మార్నింగ్ కాఫీ. మరి ఈ షో మిస్ అయ్యానని అస్సలు బాధపడద్దు, ఎందుకంటే యూట్యూబ్ ఉంది కాబట్టి మళ్ళీ యూట్యూబ్లోకి లాగిన్ అయ్యి చక్కగా అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మరి ఫేస్బుక్లోకి వెళ్ళి 99 టీవీ మార్నింగ్ కాఫీలోకి వెళ్ళి లైక్స్ కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోండి. మొత్తానికైతే ఇది ఈరోజు అప్డేట్స్. మళ్ళీ రేపటిదాకా వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ. వీఆర్ 99%. బాయ్ బాయ్. ఇద్దరిని తలుచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చూడండి, నా పాటల్లో చూడండి చాలా తేలికైనటువంటి మాట ఉంటుంది, బట్ లోపల ఎక్కడో ఒక స్త్రీ లాంటి ఒక విద్యుత్ గత తగులుతూ ఉంటుంది.